దేవుడు ప్రజల భారాలను దించి వారిని గొప్ప చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసిన సందర్భాలు ఎన్నో నా దగ్గర ఉన్నాయి, ఉదాహరణలు. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు జరిగించినాయి, అప్పుడెప్పుడో బైబిల్లో జరిగినాయి కాదు. యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, సాంప్రదాయాల పేరు చెప్పి యేసయ్యను ఎందుకు దూరం చేసుకుంటారు? మేలు చేస్తానని వస్తే ఆయన ఎందుకు బయట నిలబెడతారు? నీ ఇంటికి, నీ బిడ్డలకు, నీ చేతి పనులకు, నీ ఆత్మకు మేలు చేస్తానని, నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు వస్తే కులం పేరిట, మతాల పేరిట మనుషులు దేవునికి గోడగట్టి, నువ్వు బయటుండా, నువ్వు మాకొద్దు, మా ఇంట్లోకి రావద్దు, నా ఒంట్లోకి రావద్దు, నన్ను అసలు పట్టించుకోబాక, నేను ఎట్టాగే చేస్తా, నాశనమే కుల్లి, బాగు చేస్తానమ్మా బాబు, నిన్ను బాగు చేస్తా, నీ ఆత్మను బాగు చేస్తా, నీ శరీరాన్ని, నీ పిల్లల్ని, నీ పరిస్థితులను బాగు చేస్తాను రా, నువ్వు అట్టుంటే నేను చూడలేకపోతున్నాను రా, నన్ను రానివ్వరా లోపలికంటే, వద్దా బయటండు. ఓదారుస్తాను రా, ధైర్యం చెప్తాను రా, స్వస్థపరుస్తాను రా. ఎందుకో తెలియదు ఏం కీడు చేశాడో, ఏమో ఆస్తి అంతా ఏం దొంగలించుకుపోయాడు. అయ్యగారు మీటింగ్ పెట్టి బాగా ఆన్ చేస్తే ఆమె బూతులు స్టార్ట్ చేసిద్దంట ఇంటికాడ. ఈడి మీద మట్టిబడా, ఆడి మీద మన్నుబడా, బండబడా. ఇక తిడుతుంటదంట, తిట్టకుండా అయ్యగారిని తిట్టిద్దంట, ప్రార్థనకు పోయే వాళ్ళని తిట్టిద్దట. ఆయన ఎంతసేపు వాక్యం చెబితే అంతసేపు తిడుతుంటదంట. వాళ్ళ ఆయన కాస్త అంతో ఇంతో దైవ భయం కలిగినాడు. అసలు నూరు మూసుకోవే, నీకెందుకే వాళ్ళేమని నిన్ను రమ్మన్నారంటే, ఆయన ఏదో వాక్యం చెబుతా, అందరికీ ప్రార్థన చేస్తా, అందరూ మంచి మార్గంలోకి రావాలని, పాడు చేసే పరిస్థితుల నుంచి బాగవ్వాలని నీతి మార్గం బోధిస్తుంటే నచ్చితే ఇను, లేకపోతే ఊరుకో. ఎందుకే ఊరకట్ట తిడతావు? నోరు మూసుకోయే, శాపం వచ్చిద్ది అంటే. నువ్వు నోరు మూసుకో, నా కడుపు మంట నేను తిట్టుకుంటా, నీకెందుకు? కాదే, నీకేమన్నా కీడు చేస్తే తిట్టొచ్చు, కానీ ఎందుకే ఊరికట్ట తిట్టేది? ఆయన అందరికీ మేలే చేశాడే, మనుషుల కొరకు ప్రాణం అర్పించాడంటే, ప్రార్థనలు ఆలకించి ఎవరికైనా సహాయం చేస్తాడంటే ఆ సంగతే కదా ఆయన చెప్పేది. ఎందుకే ఆయన్ని తిడతావు, అయ్యగారిని తిడతావు, వచ్చిన వాళ్ళని తిడతావు? ఎందుకే నీకు? నోరు మూసుకో, నా కడుపు మంట నేను తిట్టుకుంటా. ఇంటే ఎను, లేకపోతే వెళ్ళిపో బయటకు అంటది. అసలు నువ్వు చెప్తే వినవు అని నేను ఆయన పాపం కసురుకుంటుండేవాడు. అయినా 3 సంవత్సరాలు మానకుండా ఎంతసేపు ప్రార్థన జరిగితే రండి ప్రార్థన చేసుకుందామన్న దగ్గర నుంచి ఆమె నన్ను ఆశీర్వాదం ఇచ్చి పొండి అనేదాకా తిడుతుంటదంట ఇంటికాడి. నువ్వు తిట్టేయన్నా ఆయన ఇంటే బాగుంటుంది, ఆయన ఇంటర్లే కదా, వాడు ఇంటర్లేదు కదే, ఇక్కడ ఉండి తిట్టుకుంటా, ఊరుకోమ్మా, తిట్టబాకమ్మా నేను అంటే కూడా తిట్టిందట. ఈ 3 సంవత్సరాల చివరిలో కడుపులో నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే కడుపులో క్యాన్సర్ 4వ స్టేజ్కి వచ్చింది అని చెప్పారు. కాస్త ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లోనన్నా వస్తే బాగు చేసేవాళ్ళం, 4వ స్టేజ్కి వచ్చింది, ఏం చేయాలి క్యాన్సరు అని చెప్పి వాళ్ళకి చేతనైనంత ట్రీట్మెంట్ ఇస్తున్నారట. కానీ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది ఆపరేషన్ చేయటానికి లేదట. అందుకని పాపం ఆ థెరపీ ఈ థెరపీ అన్నీ చేసి 1 ఎకరం పొలం కూడా అమ్ముకొని అన్ని క్యాన్సర్ హాస్పిటళ్ళకి తిరిగారు. చివరికి రోగం నయం అవ్వలేదు. డాక్టర్ గారు చెప్పారంటే రోజుల మనిషే, తీసుకెళ్ళిపోండి, అన్నం తిన్నా కూడా అరగట్లేదు, అందుకని తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఛాన్స్ లేదని అంటే ఏమో నీరసమైపోతుంది, 2-3 లేపాల్సి వస్తుందంట, సన్నగా అయిపోయింది. ఇంట్లో కూడా పడుకోబెట్టకుండా తాటాకులేసి తాటాకుల కింద పడుకోబెట్టారంట వరండా. ఈలోపే వస్తా అయిపోయింది. చివరి చూపు చూద్దు రెండని కొడుకులకి కూతుర్లకి చెప్తే దగ్గర ఉన్న పిల్లలందరూ వచ్చారు. అమ్మ దగ్గరకు వచ్చి కాసేపు ఏడ్చి ఆ తర్వాత లోపలికి వెళ్ళి జరిగిన వైద్యం గురించి నాన్నతో మాట్లాడుతా డిసెంబర్ మాసం చలికాలంలో అందరూ పడుకున్నారట. ఇక కొంతమంది రాబోతున్నారు. ఈమె తెల్లారికెల్లా చచ్చిపోద్ది, పొద్దున్నే పాతి పెడదాం రమ్మని మిగతా వాళ్ళకు కూడా కబురు చేస్తే వాళ్ళు కూడా బయలుదేరారు. అర్ధరాత్రి 3 గంటల అయిందట. ఈమె చచ్చిపోవటానికి ఇక సిద్ధంగా ఉంది, గొంతెండిపోతుంది. అంత నీళ్లు పోసే వాళ్ళు కూడా లేరని అటు ఇటు చూస్తే వాళ్ళ ఆయన కూడా లేడట, ఒక్కతే ఉంది. ఈయనకు కూడా ఎక్కువైపోయానా, ఎట్టా ఈ రాత్రి చచ్చిపోతానని అందరికీ కబురు చేశారు కదా. కొందరు వచ్చారు, కాసేపు ఏడ్చారు, లోపలికి వెళ్ళి పడుకున్నారు. ఇంకొంతమంది రాబోతున్నారు. నన్ను కనీసం సాగనంపేవారు కూడా లేరా, చివరి మాట చివరి పలుకు కూడా ఎవరు లేరా. 3 నెలలు ఆయన నన్ను అన్ని హాస్పిటల్కి తిప్పి రాత్రనక పగలనక చేశాడు, కానీ ఈ రాత్రికి చచ్చిపోతానని తెలుసుగా కాస్త ఇక్కడ పడుకోకూడదా అనుకుంటుందట.
నాకెవరూ లేరా, ఈయనకు కూడా ఎక్కువైపోయానా అని అనుకుంటుండగానే కాళ్ళకట్ట దగ్గర తెల్లని బట్టలు వేసుకొని ఒక ఆయన నిలబడి ఉన్నాడట. ఈమె కొంచెం భయం వేసిందట. ఎవరు నువ్వనిందట. ఆయన తలదాకా వచ్చి కూతురు తండ్రిని తల నిమిరితే ఎట్లాగ నిమురుతాడో భయపడి బాధపడుతున్నప్పుడు అట్లా తలంతా నిమిరి, అమ్మా నేనున్నానమ్మా నీకు అన్నాడట. అనగానే ఈమనిందంట, ఎవరు నువ్వు అనిందట. నేను నీ తండ్రిని అన్నాడట. అప్పుడు ఆమెనిందంట, నా తండ్రి ఇట్లాగుండడే అని అంటే, నిన్ను శరీరంలో కన్న తండ్రిని కాదు, నీ తండ్రిని, వాళ్ళ తండ్రిని ఇట్లా సమస్త మానవాళిని కలుగజేసిన మీ జీవితాలకు, మీ ఆత్మలకు తండ్రిని నేను. ఆకాశానికి భూమికి సమస్తానికి తండ్రిని నేను. నాకెవరూ లేరు అని అనుకుంటుంటే, నేను ఎవ్వరికీ అవసరం లేదా అనుకుంటుంటే, నాకు కావాలి, నేనున్నాను అని చెప్పడానికి వచ్చానమ్మా. మీ ఆయన అలసిపోయాడు కదా, పిల్లలతో మాట్లాడితే అక్కడే పడుకున్నాడు, బాధపడబాకమ్మా, నేను వచ్చానుగా అన్నాడట. అప్పుడు ఈమనిందంట, నీ పేరేం పేరు అనిందట. అప్పుడు ఆయన అన్నాడట, నా పేరు యేసు అన్నాడట. యేసా అని అట్టాగే నోరు తెరిచిందట, గొంతులో ఎలక్కాయ పడ్డదానిలాగా. నువ్వు ఉన్నావా, నువ్వు వస్తావా, నువ్వు జనాలను చూస్తావా, పలకరిస్తావా, తాకుతావా? అట్టయితే ఆ ప్రార్థన పెట్టినప్పటి నుంచి నేను తిట్టే తిట్లని విన్నావా అనిందంట. అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు తిట్టిన తిట్లన్నీ విన్నానమ్మా. వాళ్ళు చేసే ప్రార్థనలు పాటలు కూడా నువ్వు వింటావా? వింటానమ్మా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటానమ్మా. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు రాస్తానమ్మా. అయితే నా తిట్లన్నీ విని మా ఆయన చెప్తానే ఉన్నాడు, ఆయన మంచోడు, ఆయన జోలికి పోబాక, ఆయన్నే మనబాక, ఆయన ఎవరికి ద్రోహం చేయలేదు, మేలు తప్ప, ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టబాకే, మనకు శాపం వస్తుంది అన్నాడు అయ్యా. అయినా కూడా ఏమో తెలియని కోపం, ద్వేషం, అదేంటో అట్ట తిట్టాను. ఆ తిట్లన్నీ విని నాకు నువ్వే పెట్టావా ఈ క్యాన్సరు, ఇప్పుడు చచ్చిపోతుంటే నన్ను తిట్టినందుకు నీకు తగిన శాస్తి జరిగింది కదూ అని చెప్పటానికి వచ్చావా అనిందట. అప్పుడు ఆయన అన్నాడనంట, నీకు ఎంతమంది పిల్లలు అన్నాడట. నాకు 4 పిల్లలు అనింది. వాళ్ళకు పాలు ఇచ్చావుగా చిన్నప్పుడు? ఇచ్చా. పాలు తాగేటప్పుడు వాళ్ళు తెలియక నీ చనులను గట్టిగా కొరుకుంటారుగా, ప్రాణం పోయేంత నొప్పి వచ్చి ఉంటుందిగా, అప్పుడెల్లా కుతిక బిసికి చంపావా నీ పిల్లల్ని అన్నాడట. తల్లిని కాదు, తెలియక పిల్లలు ఏదో కొరుకుతారు, అంత మాత్రాన గొంతు బిసికి చంపితే నేనేమన్నా రాక్షసినా? తల్లిని కాదు, కాసేపు తట్టుకుంటే అయిపోద్ది. పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తున్నావు కదా, వాళ్ళు గట్టిగా జాడించి గుండెల మీద తంతారే, అప్పుడెల్లా వాళ్ళ కాళ్ళు ఇరిచేసావా అన్నాడట. మళ్ళీ అదే మాట అంటావు, పిల్లలు కాదు, తెలియక అలా ఆడుకుంటా సంతోషంతో జాడించి తంతారు, అప్పుడు మనకు ఊపిరాగిపోయినట్టు అనిపించింది, కాసేపు ఊపిరి పీల్చుకుంటే సరిపోద్ది, కానీ పిల్లాడి కాళ్ళు ఇరుస్తామా? అప్పుడు ఆయన అన్నాడట, నేను మాత్రం నీకు తండ్రిని కాదు, నువ్వు నన్ను తిడితే శపిస్తే మాత్రం నేను నీకు క్యాన్సర్ పెడతానమ్మా. నీ 4 పిల్లల్ని ప్రేమించినట్టు నేను నిన్ను ప్రేమించనమ్మా. నేను రోగాలు పెట్టనమ్మా, ఉన్న రోగాలనే తొలగిస్తా. నేను ఎవరిని పాడు చేయనమ్మా, పాడైపోయిన వాళ్ళ బ్రతుకులు బాగు చేస్తా. నన్ను నువ్వు సరిగా అర్థం చేసుకోలేదమ్మా. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇంత మంచోని తిట్టానని, నా కర్మ నేను అనుభవిస్తున్నానని, నేను బాధపడుతూ చావాలని నాకు ఇవన్నీ చెప్పటానికి వచ్చావా? అప్పుడు ఆయన అన్నాడట, లేదు, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే, నిన్ను బ్రతికించటానికి వచ్చా. అందరూ వదిలేసేశారు, డాక్టర్లు కూడా వదిలేసేశారు. కొందరు వచ్చి చచ్చిపోతానని లోపల కూర్చున్నారు, రేపు పొద్దున్నే పాతి పెట్టడానికి. కొందరు ప్రయాణమై వస్తున్నారు, రేపు పొద్దున్న చస్తే పాతి పెడదామని. నన్ను నిజంగా బతికిస్తావా? అవును, సజీవులను గాను మృతులను గాను నరులను చేయువాడను నేనే, నేను నిన్ను బ్రతికిస్తా. అటు జరుగు, ఇంజక్షన్ చేస్తాను అన్నాడట. ఒక తెల్ల సూది, ఒక ఎర్ర సూది ఉందట. ఇటు వచ్చి ముందు ఎర్ర సూది ఈ మక్కకి చేశాడట. ఎప్పుడైతే ఎర్ర సూది చేశాడో కడుపులో ఉన్న గడ్డే అట్లాగా కరిగిపోయిందట. ఇటుపక్కకు తిరిగి వచ్చి తెల్ల సూది చేశాడట ఈ మక్కకి. అంతే, ఎక్కడ లేని నూతనమైన శక్తి వచ్చిందట. ఆ సూది లోపలికి పోతుండగానే శక్తి వచ్చి వెంటనే లెగిసి కాళ్ళ మీద పడి గట్టిగా కౌగలించుకొని, ఇంత కనికరం కలిగిన, ప్రేమ కలిగిన వాడినా, నేను నోరు పట్టని బూతులు తిట్టా, అంత తిట్టినా కూడా నా మీద నీకు బాధ, కోపం లేదా?
పసిపిల్లల్ని క్షమించినట్లు నన్ను క్షమిస్తున్నావా? నన్ను నిజంగా బాగు చేసావా, లేకపోతే ఇదేమన్నా కళ అని అడుగుతుందట. నిజంగా బాగు చేశానో లేదో నీకు తెలియాలి అని అంటే నువ్వు లెగిసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళి అన్నం వండుకొని తిను, ఆకలిగా ఉంది కదా అన్నాడట. నాకు ఆకలిగా ఉందని నీకెట్ట తెలుసు? నాకు తెలియనిది, నాకు మరుగైనది ఏదీ లేదు. మనుషుల హృదయాలోచనలు నా వశం. వెళ్ళమ్మా తెచ్చి తెచ్చుకో అనంటే, మరి నువ్వో అనిందట. నేను వచ్చాను, నిన్ను బాగు చేశాను, మరలా వెళ్తున్నాను. నువ్వు అంగీకరిస్తే నీ హృదయంలో ఆత్మగా ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను వదిలిపెట్టను. నువ్వు అంగీకరిస్తే వస్తా, నువ్వు వద్దంటే నేను రాను, మరలా వెళ్ళిపోతా అని అంటే, అప్పుడు ఆమె అనిందట, ఇట్లాంటి పాపాత్మరాల్ని, ఇట్లాంటి దుర్మార్గురాల్ని క్షమించి బ్రతికించావే, నువ్వు లేకపోతే నాకు ఈ జీవితమే వద్దు, నువ్వు నాలో ఉండు, అదే నాకు భాగ్యం అని చెప్పి యేసయ్యను లోపలికి రమ్మనిందంట. ఆయన అలాగ గట్టిగా కౌగలించుకున్నాడు. అక్కడి నుంచి ఆయన అదృశ్యమైపోయాడు. ఈమె లోపలికి వెళ్ళి పడుకున్న వాళ్ళందరినీ దాటుకుంటా ఇట్లా బియ్యం తెచ్చుకొని పొయ్యి మీద పెట్టుకొని అన్నం వండుకుంటుందట. వాళ్ళ ఆయనకి సడన్గా మెలకు వచ్చింది. ఇది ఉందో పోయిందో చూద్దామని టక్కున లెగిసి వస్తే పొయ్యి వెలుగుతుందంట. పొయ్యి దగ్గర ఈమె కూర్చొని ఉందంట. చూడగానే అమ్మో దెయ్యం 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 అంటున్నాడు. అప్పుడు ఆమనిందంట, పెద్దగా అరవబాక, గుండాగిపోను, మంచంలో నేను లేని చూడు, అక్కడ శరీరం ఉండి ఇక్కడ నేను కనపడితే దెయ్యం అనొచ్చు, నేను ఇక్కడ లెగిసొచ్చా, అందులో లేని చూడు, భయపడబాక, గుండాగిపోద్ది. అదేమిటి ముగ్గురు పట్టుకుంటే లెగలేవు, ఎట్టలేవు, ఎక్కడికి ఎట్ట లెగిసేవి, ఏంటి అన్నం వండుకొని తింటున్నావు, చచ్చిపోయి ఉంటావు, చివరి చూపు చూద్దామని వచ్చాను కదే అని అంటే, మీరందరూ నన్ను వదిలిపెట్టిపోయారు, నేను ఎవరికి అవసరం లేదా, పనులు చేసినంత కాలం, వండి పెట్టినంత కాలం అందరూ నా చుట్టూన్నారు, ఇప్పుడు అందరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, చివరి చూపుకి గొంతులో కాస్త నీళ్లు పోయటానికి నాకెవ్వరు లేరు అనుకుంటుంటే, నా తండ్రి నేనున్నా, నాకు నువ్వు కావాలి అని వచ్చి నా కాళ్ళ దగ్గర నిలబడ్డాడు, నా తలంతా నెమిరాడు. ఎవరే మీ తండ్రి? మనకు పెళ్ళైన కొత్తలోనే మీ నాన్న చచ్చిపోయాడు కదే, మీ నాన్న వచ్చాడా అని అంటే, మా నాన్న కాదు, మా నాన్నకు నాన్న, వాళ్ళ నాన్నకు నాన్న, వాళ్ళ నాన్నకు నాన్న, సమస్త మానవాళిని సృష్టించిన పరమ తండ్రి నా కోసం వచ్చాడు. పాలు తాగుతా పిల్లలు సన్నులు కొరికితే కుతికి బిసుకుతారా? ఆడిస్తా ఉంటే గుండెల మీద తంతే కాళ్ళు ఇరుస్తారా అని నేను తిట్టిన తిట్లన్నీ క్షమించి, నా భక్తిహీనతను క్షమించి నన్ను రక్షించాడండి. నాకు ఎర్ర ఇంజక్షన్, తెల్ల ఇంజక్షన్ వేశాడండి, నన్ను లేచి అన్నం వండుకోమన్నాడండి. ఆ తండ్రి చాలా ప్రేమగల్లోడండి. మరి అట్టాగే అందరూ వస్తున్నారు కదే, నువ్వు చచ్చిపోతే పాతి పెడదామని, రానియండి, రేపు పొద్దున పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్తుతికుడికి పెడదాం. నేను చచ్చిపోతాను అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రభువుని నమ్ముకుంటారు. వారి మరణకరమైన స్థితి నుంచి వారు దేవుని దగ్గరకు వస్తారు. అయ్యగారిని పిలిచి స్తుతికుడికి పెడదామని స్తుతికుడికి పెట్టిందట. దేవుడు బ్రతికించాడు. ఇప్పటికి 15 సంవత్సరాలు ఆమె ఇంకా ఆరోగ్యంతో పనిచేసుకుంటూ ఉంది. ప్రియ దేవుని పిల్లలు, దేవుని ప్రేమ మీకు అర్థమైందా? ఆయన దగ్గరికి రావాలా, అందరూ రావాలా, షరతులు లేకుండా రావాలా, అన్యులు రావాలా, దేవుని నమ్మిన వారు రావాలా, ఈ లోకం చేత తృణీకరించబడిన షండులు కూడా రావాలా. ఎవరిని త్రోసివేయడు, అందరినీ రక్షించువాడు, అందరినీ క్షమించేవాడు, అందరినీ ప్రేమించేవాడు. ఇచ్చిన టైం 10 నిమిషాలు ఇంకా ముందుకు పోయింది. అందుకని మీరందరు లెగిసి నిలబడండి. ఈసారి వస్తే మిగతా విషయాలు చెబుతా. ఆయన మందిరంలోనే మీరు ఆదరించబడతారు, ఆయన మందిరంలోనే మీరు బలం పొందుతారు. అక్కడే కాపుదల